నానా రోహిణి రోహిణి వాయిస్ పెద్ద చేసి చెప్పు. రోహిణి సార్. రోహిణి ఏంది నిట్టి గోలంతేంద్ర అర్థం కావట్లేదు సార్. వాళ్ళు ఎందుకు ఏం జరుగుతుంది అని పేపర్లు అమ్ముకున్నారా? అమ్ముకున్నారనే న్యూస్ వస్తుంది కానీ ఎవరు ఆన్సర్ చేయట్లేదు. ఎన్టీఏ ఆన్సర్ చేయట్లేదు సార్. ఎన్టీఏ చేయట్లేదు. దానికి సంబంధించిన బాధ్యులు కేంద్ర ప్రభుత్వం కదా. కేంద్ర ప్రభుత్వం అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. దీని గురించి రెస్పాండ్ అవ్వట్లేదు. అందరూ మీరేమనుకుంటున్నారు? పేపర్ లీకేజ్ కావడంలో మీకు టైం మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందనుకోండి, మళ్ళీ ప్రిపరేషన్ అంటే నెల 2 నెలలు మళ్ళీ కళ్ళజోళ్ళు వచ్చేస్తాయి కదా. మళ్ళీ అన్ని నెలలు చదవటం అనేది మళ్ళీ అంత సీరియస్గా మళ్ళీ టైం టేబుల్ వేసుకోవాలి, మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలు లేవాలి. ఇవన్నీ ఛాలెంజింగ్ కదా చదువుకునే విద్యార్థులకు. ఎవరో కొద్దిమంది వేస్ట్ ఫెలోస్, కొంతమంది క్రిమినల్స్ పేపర్ లీక్ చేయటం వల్ల దేశవ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు ఈరోజు సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇంతమంది సఫర్ అయ్యే విషయాన్ని చాలా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. తీసుకుంటుందా? కేంద్ర ప్రభుత్వం తీసుకుందా? పేపర్లు చదువుతారా మీరు? చదువుతారా? మరి చదివితే చెప్పాలి కదా. తీసుకుంటుంది అనిపించిందా, తీసుకోవట్లేదు అనిపించిందా నాన్న? తీసుకోవట్లేదా? ఓకే, మీకు ఓటు వస్తే బీజేపీకి ఓటు అయ్యారా ఏంది? అలా ఏం లేదు సార్. కేంద్ర ప్రభుత్వం అంటే పార్టీ పాలిటిక్స్ గురించి కాదు కదా. అంటే ప్రభుత్వం వాళ్ళ బీజేపీ అంటే రాజకీయ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చేస్తుంది. అంటే కాంగ్రెస్ ఐదర్ బీజేపీ వాళ్ళ ప్యానల్స్ ఉన్నాయి కదా. ఓన్లీ నెట్కి సంబంధించిన అంశాలే మాట్లాడదామంటారు. ఓకే, దాంట్లో మాత్రం మీరు ప్రభుత్వం స్పందించడం లేదు అంటున్నారు, అంతేనా? మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారు నాన్న? ఇప్పుడు అందరూ రీనీట్ అంటున్నారు సార్. రీనీట్ పెట్టడం వల్ల మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ సఫర్ అవుతారు, మళ్ళీ రాయలేరు కదా. సో తొందరగా రెస్పాండ్ అయ్యి ఏదో ఒకటి రీఎవాల్యుయేషన్ ఆర్ మళ్ళీ స్కోర్ ర్యాంక్స్ పెట్టడం వల్ల సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను.